మధు మధు లైట్స్ ఆన్ మధు లైట్స్ ఆన్ రైట్ రైట్ మధు రైట్ అసలేంటిదంతా? ఏం జరుగుతోంది? అదే ప్రశ్న నేను నిన్ను అడగాలి. అసలు నీ చుట్టూ ఏం జరుగుతుందో నీకు తెలుసా? నీ ఊహకు కూడా అందదు. నీ చుట్టూ ఒక ఇల్యూజన్ క్రియేట్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే మాయని క్రియేట్ చేశారు. రౌడీలు నీ మీద అటాక్ చేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది, నీ వెనక ఏదో పెద్ద కథ ఉందని. అక్కడి నుంచే నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. ఆర్సానిక్ పాయిజన్ మిక్స్డ్ విత్ హెర్బిసైడ్స్. పెద్ద మర్రి చెట్టు కూడా కొన్ని గంటల్లోనే వాడిపోతుంది. నైట్రోగ్లిజరిన్ బ్లాస్టింగ్ మెటీరియల్. ఇవన్నీ నా చుట్టూ క్రియేట్ చేశారంటావా? ఎవరు? నేను అదే ఆలోచిస్తున్నాను. ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని. నేను నా కళ్ళతో చూసి. నువ్వు చూసినవన్నీ నిజం కానక్కర్లేదు. నీ కళ్ళ ముందు ఉండి ఉండనట్టు ట్రాప్ చేశారు. కాంతి రిఫ్లెక్ట్ అయ్యి మన కంటికి చేరినప్పుడు మాత్రమే మనం ఎదుట ఉన్న వాటిని చూడగలం. లైట్ రిఫ్లెక్షన్ నీ కంటికి చేరనప్పుడు నీ ఎదుట ఉన్న వాటిని కూడా నువ్వు చూడలేవు. అలా నీ చుట్టూ అడ్వాన్స్డ్ ఇల్యూజన్ టెక్నాలజీ లైట్ను ఉపయోగించి నీ ఎదుట ఉన్న వాటిని కూడా నువ్వు చూడలేకుండా చేశారు. బట్ ఫిజికల్ గా నా గొంతు పట్టుకుని చంపబోయింది నా కళ్ళెదురుగా వికృత రూపం. లేదు, అది నిజమే అయి ఉంటుంది. అబద్ధం నిజం కన్నా బలమైంది. నీ చుట్టూ ఒక మాయా వాతావరణాన్ని సృష్టించారు. అదే నిజం అనుకుని నువ్వు మరో ప్రపంచాన్ని సృష్టించుకున్నావు. దానికి తోడు కొద్దిగా కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్ కొద్దిగా ఎక్కువైతే చాలు, మనిషి భ్రాంతిలోకి వెళ్ళిపోతాడు. మ్యాజిక్ మిర్రర్ పైకి చూస్తే మామూలు టేబుల్ లాగానే ఉంటుంది. దాని మధ్యలో ఉన్న అద్దం వలన వెనకున్న గ్యాప్ నీకు కనిపించదు. మ్యాజిక్ చేసేవాళ్ళు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. వైర్లెస్ సౌండ్ స్పీకర్స్, మ్యాజిక్ ఆఫ్ సౌండ్ అండ్ లైట్. ట్రూ, బట్ ఇన్క్రెడిబుల్. అస్సలు నమ్మలేకపోతున్నాను. నీలో భ్రమ అనే పెద్ద భూతాన్ని క్రియేట్ చేసి భయపెట్టారు. ఎవరు? ఎందుకు చేస్తున్నారు? అదే నాకు కావాలి. అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చావు? అది నాకు కరెక్ట్గా తెలియాలి. నా బ్యాక్గ్రౌండ్ అంటే నేనేం చెప్పాలి? ఆమె కామన్ గర్ల్. హే, నీకింత జరిగినా నాకేం అర్థం కావట్లేదని పిచ్చిదానిలా మాట్లాడుకో. నేను నిన్ను ఎందుకు ఫాలో అవుతున్నాను తెలుసా? దావుద్ ఓల్డ్ సిటీలో స్మగ్లింగ్ చేస్తుంటాడు. నీ గురించి ఇన్ఫర్మేషన్ ఇమ్మన్నాడు. నువ్వు కామన్ గర్ల్ అయితే వీళ్ళంతా నిన్ను ఎందుకంటే చేస్తున్నారు? నా గురించి ఏం చెప్పంటావు? మా 4 ఫాదర్స్ కింగ్స్ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నేను ఒక కామన్ గర్ల్. నీకేమైనా పిచ్చా? మధు, బీ సీరియస్. హే, వెయిట్. నా పేరు రామకృష్ణ, హిస్టరీ ప్రొఫెసర్ని. మీ వంశ గురించి ఒక పుస్తకం రాస్తున్నాను. దానికోసం కొన్ని వివరాలు కావాలి. ఎస్, నాకు ఫంక్షన్లో ఒక అతను కలిశాడు. మీ ఫ్యామిలీ మీద బుక్ రాస్తున్నాను, నీ ఇంటర్వ్యూ కావాలి అని అడిగాడు. అతను ఎక్కడ ఉంటాడో తెలుసా? వెయిట్ 1 minute.